సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చిన P4 కార్యక్రమానికి నేతాజీ డిగ్రీ కళాశాల కరెస్పాండెంట్ వెంకటేశ్వర రెడ్డి ముందుకొచ్చారు. నేతాజీ డిగ్రీ కళాశాలలో డిగ్రీ విద్యార్థినులకు ఉచిత హాస్టల్ వసతి ప్రారంభం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విక్రమసింహపురి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అల్లం శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా వచ్చేసి కాలేజీలో ఉచిత హాస్టల్ వసతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. డిగ్రీ కాలేజీలు యూనివర్సిటీల నుంచి బయటకు వచ్చే విద్యార్థులు జాబ్ సీకర్స్ కన్నా జాబ్ ప్రొవైడర్స్గా మారాలి. అంటే జాబు కావాల్సిన వ్యక్తిగా బయటకు రావడం కన్నా జాబు ఇచ్చే వ్యక్తిగా బయటకు రావాలి. జాబు ఇచ్చే వ్యక్తిగా బయటకు రావాలన్నప్పుడు విద్యార్థులు ఇలాంటి ఫెసిలిటీస్ని బాగా ఉపయోగించుకొని సబ్జెక్టుకి సంబంధించిన ఫండమెంటల్స్లో మంచి స్ట్రాంగ్గా తయారైతే ఈ నూతన విద్యా విధానంలో ఉన్న అడ్వాంటేజ్ ప్రకారంగా ఏ సబ్జెక్ట్ నుంచి ఏ సబ్జెక్ట్గా వెళ్ళొచ్చు. కాబట్టి విద్యార్థి యొక్క ఇంట్రెస్ట్ని బట్టి ఒక స్టేజ్లో ఫండమెంటల్స్ బాగా చదువుకొని ఆ ఫండమెంటల్స్ ద్వారా వినూతనంగా ఆలోచించడం మొదలెడితే స్టార్టప్స్ వస్తాయి. స్టార్టప్స్ నుంచి స్లోగా ఎంటర్ప్రెన్యూరర్ కింద కన్వర్ట్ అయితే ఒక ఎంటర్ప్రెన్యూరర్ బయటకు వచ్చాడంటే తను ఉద్యోగం వేరే దగ్గర నుంచి తీసుకోవడం కాకుండా తనే ఉద్యోగాలు ఇచ్చే పొజిషన్ ఉంటుంది. సో ఈ విధంగా ఈ నూతన విద్యా విధానం ద్వారా హైయర్ ఎడ్యుకేషన్ నుంచి భారత ప్రభుత్వం లేదా మన రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నది ఏంటంటే విద్యార్థులు బయటకు వచ్చేటప్పుడు జాబు అడిగే వాళ్ళలా కాకుండా జాబు ఇచ్చే వాళ్ళలాగా కావాలి. ఈ మేనేజ్మెంట్ ఉచిత హాస్టల్ వసతి బాలికలకు ఇస్తున్నారు కాబట్టి బాలికలు ఈ ఫెసిలిటీని బాగా సద్వినియోగపరచుకొని భవిష్యత్తులో ఉద్యోగాలు ఇచ్చే వ్యక్తుల్లాగా ఈ కళాశాల నుంచి బయటికి రావాలని కోరుకుంటున్నాను. ఈ P4 పార్ట్నర్షిప్ కింద ఇలా ఉచిత వసతిని ఏర్పాటు చేస్తున్న మేనేజ్మెంట్ని అభినందిస్తున్నాను.